అందరికీ నమస్కారం. షార్ట్ హెయిర్ కట్ అయితే చేయించడం జరిగింది. ఎందుకంటే జస్ట్ ఇంకా 1 డిగ్రీలో లగ్నం నుంచి దుష్టగ్రహాలు వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి. ఈ దుష్టగ్రహాలు ఏవైతే ఉన్నాయో 18 సంవత్సరాలకి ఒకసారి లగ్నం మీదకి రావడం జరుగుతుంది. ఆ లగ్నం మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో ఏదో ఒక షేప్ని మార్చేస్తాయి. చెయ్యి విరగడమో, కాలు విరగడమో, ఏదో ఒకటి జరగడమో, లేదా మొగము షేప్ అవుట్ అయిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మనమే ముందుగా మన బాడీ షేప్ని కానీ మన ఆకారాన్ని కానీ మార్చుకునేసాము అని అనుకోండి, ఆ ప్లానెట్ సాటిస్ఫై అయిపోయి దాటేస్తుంది. ఇప్పుడు దాటేసింది, అన్ని గ్రహాలని దాటుకొని జస్ట్ చివరి డిగ్రీస్లో ఉంది కాబట్టే మళ్ళీ యథావిధిగా చిన్న హెయిర్ కట్తో ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 18 సంవత్సరాల్లో ఏదో ఒకసారి ఏదో ఒక పెద్ద సంఘటన అయితే జరుగుతుంది ఖచ్చితంగా. మీకు కూడా దుష్టగ్రహాలు ఏదైనా లగ్నం మీదకి వస్తున్నాయంటే జాగ్రత్త. బాడీ షేప్ అవుట్ అయితే అయిపోవడం జరుగుతుంది. కొంతమంది ఉంటారు చాలా అందంగా ఉంటారు, సడన్గా తెలియకుండా లాస్ట్ 1.5 year నుంచి విపరీతమైన లావ్ అయిపోయి గుర్తుపట్టని విధంగా మారిపోతూ ఉంటారు. లగ్నం మీద దుష్టగ్రహ ప్రభావం వలన ఆ విధంగా ఏర్పడిపోతూ ఉంటుంది. ఏదైనా సంభవించవచ్చు. బాడీ షేప్ అయితే అవుట్ అయిపోతుంది ఖచ్చితంగా. బాగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారనుకోండి, డ్యామేజ్ జరుగుతుంది. పూర్తిగా డ్యామేజ్ అయ్యిందని అనుకోండి, ఖచ్చితంగా బాగుపడిపోతుందని అర్థం. అందుకే చెప్తూ ఉన్నాను, ట్రాన్సిట్ ముఖ్యం. ఆ ట్రాన్సిట్లో దుష్టగ్రహ ప్రభావం మీ లగ్నం మీద ఉందో లేదో చూసుకోండి. చాలా వరకు ప్రమాదాలని అరికట్టుకోవచ్చు. చాలామందికి తెలియదు. మాకంటే ఈ సీక్రెట్స్ తెలుసు కాబట్టి మేము జాగ్రత్త పడిపోతూ ఉన్నాం. అందరూ అలా జాగ్రత్త పడాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొంతమంది ఈ ట్రాన్సిట్లని, ఈ జాతకాలని, వీటన్నింటినీ కూడా ఏం నమ్మరు. ఎందుకంటే రాశి ఫలితాలని ఒకటి తీసుకొచ్చారు, అదేదో వ్యాపారం మీద తీసుకొచ్చారు. ఎందుకు? రాశి ఫలాలు రోజు చెప్తే దానికి ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని టెన్షన్ పడతారు అని. అలా ఏం జరగదు. రాశి ఫలాలు అసలు జరగవు, వార ఫలాలు అసలు ఫలించవు. ఏదైనా ఒక సంఘటన జరగాలంటే రోజుకొక సంఘటన, రోజుకొక సంఘటన, రోజుకొక సంఘటన ఎప్పుడూ జరగదు. కొత్త కొత్త సంఘటనలన్నీ యథావిధిగా ఉంటాయి. పెద్ద పెద్ద ప్లానెట్స్ ఏవైతే ట్రాన్సిట్ జరుగుతాయో అప్పుడు మాత్రమే మార్పులు అనేవి జరుగుతాయో. మంచి మార్పులు కావచ్చు, చెడు మార్పులు కావచ్చు. అందుకే నేనైతే రాశి ఫలాన్ని అసలు బిలీవ్ చేయను. వార ఫలాల్ని కూడా బిలీవ్ చేయను. మంత్కి ఒకటి ఓకే. ఎందుకు? సూర్యుడు తొందరగా మారుతాడు, బుధుడు తొందరగా మారుతాడు, దాని తర్వాత కుజుడు తొందరగా మారుతారు, ఇంకా చంద్రుడు అంటారా 2.5 రోజుకు ఒకసారి తిరుగుతూనే ఉంటారు. అందుకే 3 స్వింగ్స్ వస్తాయి అంతే. కానీ చిన్న చిన్న సంఘటనలు ఏవి రోజు జరుగుతూ ఉండవు. మైండ్ ఆలోచించే విధానం చేంజ్ అవ్వచ్చు. అది కూడా 2 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి ఆ విధంగా మారుతూ ఉంటుంది. అది చంద్రుడి ప్రభావం వల్ల. మీ మంచి కోసం చెప్తూ ఉన్నాను. ట్రాన్సిట్లో దుష్టగ్రహాలు ఏవైనా లగ్నం మీద ప్రభావం చూపిస్తోంది అని అంటే మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అర్థం. ఎందుకంటే అక్కడ బాడీకి ఏదైనా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ముందుగానే మీరే ఆ షేప్స్ని మార్చుకోవడం ఉత్తమం. అది తెలుసుకోండి, జాగ్రత్త పడండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా సడన్గా ఏమైనా బాడీకి సంబంధించి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి గమనించండి. సర్వేజన సుఖినో భవంతు.